నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం, కానీ దాంట్లో శివంగల్ ఇద్దరు మహిళలు ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఏమి, వాళ్ళు అంత ధైర్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ మహిళా శక్తిని సాటి చెప్తే చారిత్రక ఘట్టం కూడా ఇచ్చింది. వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. ఇది మహిళా శక్తి ఎలా ఉంటుంది, వాళ్ళు అనుకుంటే ఉగ్రవాదానికి ఎలా మట్టి కల్పించారు, ఆ మహిళలు ఎవరు, వాళ్ళ గురించి కూడా చూసుకున్నాం. సింధూర్ సమరంలో శివంగలు చూడండి తెలుసుకున్నాం. తెలుసుకుంటే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. శివంగలు ఎవరు, వాళ్ళు ఏమి, వాళ్ళకు అని సాటి చెప్పే విధంగా మహిళలు ఎలా ఉంటారు, ఆ ఆపరేషన్ సింధూర్లో మహిళలు ఎలా తన శక్తిని సాటి చెప్పారు, వాళ్ళు ఎలా ముందుకు వచ్చారు, వాళ్ళ గురించి కూడా శివంగలు ఎవరో మనం తెలుసుకున్నాం. ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య మాత్రమే కాదు, త్రివిధ దళాలలో మహిళా శక్తిని సాటి చెప్పే చారిత్రాత్మక ఘట్టము కూడా. ఈ అవకాశం ఎవరు ఇచ్చిందో అనుకోకుండా వచ్చిందో కాదు, వింగ్ కమాండర్ హ్యూమోగా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీల ధైర్య సాహసాలకు కట్టిన పట్టం చూడండి. కింగ్ కమాండర్ హ్యూమోగా సింగ్ అంట, ఆయన ఒక మహాతల్లి లేడీ. ఇంకో ఆయన వచ్చి కల్నల్ సోఫియా ఖురేషీల, వాళ్ళిద్దరేనండి శివంగలు. ఆపరేషన్ సింధూర్ దాంట్లో పాల్గొని వాటికి ఎలా ఏం చేశారనేది కూడా మనం చూద్దాం. ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య మాత్రమే కాదు, త్రివిధ దళాల్లో మహిళా శక్తిని సాటి చెప్పే చారిత్రాత్మక ఘట్టం కూడా. ఈ అవకాశం ఎవరో ఇచ్చింది అనుకోకుండా వచ్చింది కాదు. వింగ్ కమాండర్ హ్యూమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీల ధైర్య సాహసాలకు కట్టిన పట్నం. దేశ రక్షణలో లింగ భేదాన్ని చెరిపేసి అత్యవసర వేళల్లో ఆది పరాశక్తులుగా మారి ఉగ్రవాదులను మట్టి పెట్టిన ఈ అధికారినులు చూడండి. మహిళ వీళ్ళిద్దరండి, హ్యూమికా సింగ్, సోఫియా ఖురేషీ. చూడండి వీళ్ళిద్దరూ ఎలా ఏం చేశారు. మహిళా అధికారులు, వాళ్ళు చేసిన దానికి మనం సెల్యూట్ చేసుకోవాలా. ఒక ఆడవారుగా ఉండి కూడా దాంట్లో ధైర్య సాహసాలకు వాళ్ళకు ఎంత ఇచ్చినా ఎంత ప్రభుత్వం వాళ్ళకి ఎంత చేసినా, మనం ఎంత చేసినా వాళ్ళ రుణం మనం తీసుకోలేం. ఆ ఇద్దరు మహిళలకు ఇండో పాకిస్తాన్ యుద్ధాలు 1947, 1965, బంగ్లాదేశ్ విమోచన, కార్గిల్ 2016, సర్జికల్ స్ట్రైక్, బాల్కోట్ వైమానిక దాడి, ఇలా ఇప్పటి వరకు మనకు పాకిస్తాన్కు మధ్య ఎన్నో ఎదురు దాడులు జరిగాయి. ఏ యుద్ధం చూసినా మహిళలు ప్రాథమిక సంస్కృత పాత్రలకే పరిమితయ్యారు. కానీ ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ని ముందుండి నడిపించారు కల్నల్ సోఫియా అంట, కమాండర్ హ్యూమికా. అంతేకాదు మిలిటరీ ఆపరేషన్లో జరిగిన విషయాల్ని మీడియా ముందు వెల్లడించారు. పహల్గా ఉగ్రవాదాడిలో భర్తలను కోల్పోయిన మహిళ కన్నీటిని తుడుస్తూ మహిళా మేజర్లు ప్రాతినిధ్యంతో ఈ యుద్ధం జరిగింది. కళ్ళ ముందటే తన భర్తలను చంపేశారు. దానికి ఈ మహిళా మేజర్లు ప్రాధాన్యత ఈ యుద్ధం జరిగింది. చూడండి, మహిళల కన్నీటిని తుడుస్తూ వీళ్ళు మీడియా ముందు వెల్లడించారు. వీళ్ళిద్దరూ పహల్గా దాడిలో ప్రాణం కోల్పోయిన 26 మంది కుటుంబాలకు న్యాయం చేయాలనే ఈ యుద్ధం. పాకిస్తాన్ ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడినా ఊరుకోము, అన్నింటికీ సమర్థంగా ఉన్నామని మీడియా ముందు భారతదేశ శక్తి సామర్థ్యాల గురించి ధైర్యంగా చెప్పారు వింగ్ కమాండర్ హ్యూమికా సింగ్. చూడండి, ఈమెకు చిన్నప్పటి నుంచి విమానం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే వైమానిక దళంలో చేరాలనుకున్నారు. తన కుటుంబం నుంచి సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తి హ్యూమికా. ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఎన్సీసీ శిక్షణ అనంతరం 2019లో భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు. అత్యంత ప్రతికూల భూభాగంలో చితక్
చీతా వంటి యుద్ధ విమానాలు నడిపిన మహిళగా గుర్తింపు పొందారు. 2500 గంటలకు పైగా యుద్ధ విమానాన్ని నడిపిన అనుభవం ఉంది ఈమెకు. అరుణాచల్ ప్రదేశ్ లాంటి కఠినమైన వాతావరణం, ఎత్తైన ప్రదేశాల్లో విమానాలను నావిగేట్ చేస్తూ కీలకమైన రిస్క్ మిషన్లకు నాయకత్వం వహించారు. హిమాచల్ ప్రదేశ్లో 21,650 అడుగుల ఎత్తు ఉన్న మణిరంగ్ పర్వతంపై 2021లో జరిగిన మహిళల యాత్రలో ఈమె పాల్గొన్నారు. ఇవన్నీ ఈమె ధైర్య సాహసాలకు ప్రతీకే. ఈ నేర్పు ఆమెను ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించేలా చేసింది. చూడండి, ఇంకొక ఆయన వచ్చి ఆయన గురించి చూసాం కదండి. ఇంకో మేడం గురించి కూడా చూద్దాం. ఇంకో మేడం వచ్చి పాకిస్తాన్ పిఓకేలో లష్కరే శిక్షణ కేంద్రం, జైసే ఆయుధగారం, హిజ్బుల్స్ బంకర్లు, మసూద్ ఇల్లు, ఇలా 9 ఉగ్ర స్థావరాలపై నిఘా పెట్టి దాడి చేశాము. పహల్గామ్ దాడికి సమాధానం ఇది. పాక్ పౌరులకు ప్రాణహాని తలపెట్టడం మా లక్ష్యం కాదంటూ మిలిటరీ ఆపరేషన్ వీడియోలను మీడియాకు చూపించిన కల్నల్ సోఫియా ఖురేషీది. గుజరాత్, 1990లో సైన్యంలో చేరారు. ఆర్మీ సిగ్నల్స్ కార్నర్స్కు చెందిన ఆఫీసర్ ఆమె. బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. ఐక్యరాజ్య సమితి పిఎస్ మిషన్లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వహించారు. ఆమెలోని నాయకత్వ లక్షణాలు, కీలక సమయాల్లో ప్రదర్శించే ఓర్పు నేర్పుల వల్లే సోఫియా ఎంపిక జరిగింది. ఆమె ఓ పీస్ కీపర్ అంటూ అప్పట్లో జనరల్ బిపిన్ రావత్ ఈమెను ప్రశ్నించారు కూడా. అంతేకాదు 2016 పూణేలో ఎక్సర్సైజ్ 18 పేరిట జరిగిన మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత్ తరఫున నాయకత్వ బాధ్యతలు చేపట్టారు ఆమె. దీనిలో 18 దేశాలు పాల్గొంటే భారత బృందానికి మాత్రమే మహిళా నాయకురాలు ఉన్నది. వ్యూహాత్మక ఆలోచనలు, ప్రణాళిక రచనలో ఈమె దిట్ట. ఇవే కళలను సోఫియాకి అవకాశం తెచ్చిపెట్టాయి. ఎన్నడూ లేని విధంగా తొలిసారి దేశ చరిత్రలో యుద్ధానికి ప్రాతినిధ్యం వహించిన ఈ మేజర్ల ధైర్య సాహసాలు రాబోయే తరానికి స్ఫూర్తిదాయకం కదూ. చూడండి, వీళ్ళిద్దరూ అండి, వీళ్ళే శివంగలు. సింధూర సమరంలో శివంగలు అంటూ ఈ ఇద్దరు మహిళా శక్తిని సాటి చెప్పారండి. ఈ అధికారులు మహిళా అధికారిణులు ఆది పరాశక్తులుగా మారి ఉగ్రవాదులను మట్టి పెట్టిన ఈ అధికారిణులు. చూడండి, వీళ్ళ ధైర్య సాహసాలకు సెల్యూట్ చేయాలి. ఆడవాళ్ళ ఉండి కూడా ఆపరేషన్ సింధూర దానికి వాళ్ళు చేసిన కృషికి భారతదేశం ఎప్పుడూ వాళ్ళకు రుణపడి ఉంటుంది. అలాంటి మహిళా శక్తులను, అలాంటి మహిళా అధికారులను ఎప్పుడు భారత్ గుర్తు పెట్టుకుంటుంది. ప్రతి ఒక్క భారతీయుడు వాళ్ళిద్దరికీ సెల్యూట్ చేస్తూ నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.